హలో అండి, ఉసిరికాయ పచ్చడి ఆర్డర్ వచ్చింది. దానికోసం మేము ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాం. 400 గ్రాముల ఉప్పు, ఈ రాక్ సాల్ట్ని ఎండబెట్టేసుకుని పౌడర్ చేసుకున్నాం. ఇది మేము 6 months అయింది పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసి. గ్రాముల కారం, ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. రీసెంట్గానే ఆస్ట్రేలియా పంపించాం. హాఫ్ కప్పులో 3/4 కప్పు మెంతి పిండి, ఇది ఆవపిండ, ఇది ఆవపిండి ఎంత 2 హాఫ్ కప్పులు. దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకోవాలా. అంతా కలిపిన తర్వాత నాలుగు 400 గ్రాముల కారం, 400 గ్రాముల ఉప్పు, 100 గ్రాములు ఆవపిండి, 50 గ్రాములు మెంతిపిండి, చిటికెడు పసుపు, కొంచెం ఎల్లుల్లిపాయ జీలకర్ర కచ్చపిచ్చగా కొట్టి దంచుకొని వేసుకోవాలి. తర్వాత మిక్సీలో వేడి నీళ్ళల్లో చింతపండు శుభ్రంగా కడిగి వేడి నీళ్ళలో వేసి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని దాన్ని మళ్ళీ కొంచెం 10 నిమిషాలు ఉడకబెట్టాను. ఇది 400 గ్రాములు చింతపండు కొంచెం మొత్తం మిక్స్ చేసుకుని ఇలా ఉసిరికాయ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని నూనెలో వేయించుకుని చల్లారిన తర్వాత కలుపుకుంటాం. పికిల్సే కాదు, మన దగ్గర పౌడర్స్, కారపొడులు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇఫ్ మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్, కాంటాక్ట్ అవ్వచ్చు. అది కూడా చేస్తాం. 1/2 స్పూను ఇంగువ, ఇందాక పొడిలో కలపాల్సింది మర్చిపోయి ఇప్పుడు కలుపుతున్నాము. ఇంగువ పౌడర్లో కలిపేసుకుంటే మంచిగా ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా కలిపినా ఏమీ కాదు, అదైతే కొంచెం త్వరగా మిక్స్ అయిపోద్దని ఆ కారం ఉప్పు దానిలో కలిపేసుకుంటారు. తాలింపు వేసిన ఆయిల్ ఇది కూడా ఇందులో మిక్స్ చేసుకుంటాం. ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కేజీన్నర ఆయిల్, ఆయిల్ మంచిగా పట్టేదాకా మిక్స్ చేసుకోవాలా. వేరుశనగ నూనె, పప్పు నూనె అయినా వేరుశనగ నూనె అయినా పచ్చళ్ళకి బాగుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పికిల్. ఇక మీకు సాల్ట్ సరిపోకపోతే మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. సో మనం దాన్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మొన్న ఆస్ట్రేలియాకు పంపించింది ఒక 12 kgs అనుకుంటా, 11 to 12 kgs అయింది. ఉషా ఎక్స్ప్రెస్ ఇంటర్నేషనల్ కొరియర్ వాళ్ళు అయితే చక్కగా రీజనబుల్ ప్రైస్లో తీసుకుంటున్నారు. ఎప్పుడైనా మనం రీజనబుల్ ప్రైస్కి చూస్తాం కదా. ఇక ఎవరైనా కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది విజయవాడ కానూరు టైమ్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది, అశోక్ నగర్. చక్కగా 10 to 12 days అన్నారు, కానీ 10 daysలోనే రీచ్ అయిపోయాయి అక్కడికి.
ఆస్ట్రేలియా. ఇఫ్ మీకు ఎవరికన్నా కావాలంటే కమెంట్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. మాకు ప్రైస్ వచ్చేసి 7,000 అట్లా పడింది కంపేర్ టు అదర్ కొరియర్ వాళ్ళు, అదర్ సర్వీసెస్ వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇది ఇప్పుడు ఇలా 3 రోజులు అలా వదిలేసి 3వ రోజు జాడికి పెట్టుకోవచ్చు. ఉప్పు కారం చూసుకొని అన్నీ సరిపోయినాయి అనుకుంటే, లేదంటే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది మన ఉసిరికాయ పచ్చడి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టు కమెంట్ ఆన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ. ఇది మనం మార్నింగ్ కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని టేస్ట్ చూద్దాం. సాల్ట్ సరిపోయిందో లేదో అని కస్టమర్స్కి ఇవ్వక ముందే మనం ఇక్కడ టెస్ట్ చేసి అప్పుడు ప్యాకింగ్ చేస్తాం. మంచి వస్తుంది స్మెల్. కలర్ ఉంది. ఇది మనం కిడ్స్ కూడా తినే విధంగానే చేస్తాము. ఎవరికైతే కస్టమైజ్ కావాలో వాళ్ళకి మాత్రం స్పైస్ కావాలంటే స్పైస్ వేస్తాము, ఏం కావాలంటే సాల్ట్ కావాలి సార్ కస్టమర్ బట్టి వేస్తాం. మంచి కలర్. వా చాలా మంది కలపండి. నార్మల్ స్పైస్ సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. బాగుంది, చాలా బాగుంది. మీరే పట్టుకుని మీరే తినేసి బాగుందో లేదో మీకు తెలియదు కదా, మా తెలియదు కదా, మీరే తింటారు కదా అనుకుంటారు. మీకు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. కొలతల ప్రకారం చెప్పాను కదా, ఒకసారి ట్రై చేసుకుని చూడండి. ఈరోజు నేనైతే దీంతోనే తినేస్తాను. చాలా ఎమ్మీగా ఉంది. కాండి ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching this video.